The Consumer Protection Act 1986 is a social welfare legislation consisting of 31 sections divided into 4 chapters. Below is a detailed breakdown of these sections with explanation in both and Telugu based on the sources. So chapter 1 preliminary అంటే ప్రాథమిక అంశాలు అంటే మెయిన్గా బేసిక్ థింగ్స్ అన్నీ కూడా దీనిలో ఉంటాయి. Section 1 short title, extent, commencement and application. So this section gives act its name and states that it extends to all of India except Jammu and Kashmir. ఈ సెక్షన్ చట్టం పేరును తెలియజేస్తుంది మరియు ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ మినహా భారతదేశం అంతటా వర్తిస్తుందని పేర్కొంటుంది. సెక్షన్ 2లో మనం ఇంకా డెఫినిషన్స్ చూడొచ్చు. నిర్వచనాలు ఇంగ్లీష్. This defines critical terms like complainant, one who files the case, that's called complainant. Consumer, one who buys personal use, he is a consumer. Defect, fault in goods is called here in this chapter defect. And deficiency, fault in services, only services there is a fault, then it is called a deficiency. తెలుగు ఈ సెక్షన్ ప్రకారం ఫిర్యాదుదారుడు, వినియోగదారుడు లోపం అంటే లోపం అనేది వస్తువులలో మరియు లోపము లోటు అంటే సేవలలో వంటి ముఖ్యమైన పదాలను సెక్షన్ 2 కింద డిఫైన్ చేస్తాం, నిర్వచిస్తుంది. సెక్షన్ 3 యాక్ట్ నాట్ ఇన్ derogation of any other law. The provisions of this act are in addition to and not in place of other laws in force. ఈ చట్టంలోని నిబంధనలు అమలులో ఉన్న ఇతర చట్టాలకు అదనంగా ఉంటాయి తప్ప వాటిని భర్తీ చేయవు, అంటే వాటిని రీప్లేస్ చేయవు. సెక్షన్ 2(1)(a) appropriate laboratory. A laboratory or organization recognized by the central of state government for testing goods for defects. Laboratory అనేది లేదా ఆర్గనైజేషన్ రికగ్నైజ్డ్ బై ది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఒక లాబొరేటరీ లేదా ఆర్గనైజేషన్ అది కూడా ఎలాంటిది అయి ఉండాలంటే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ తోటి రికగ్నైజ్డ్ అయి ఉండాలి. దేనికోసం రికగ్నైజ్డ్ అయి ఉండాలి? ఫర్ టెస్టింగ్ గూడ్స్ ఫర్ డిఫెక్ట్స్. డిఫెక్టివ్ గూడ్స్ని టెస్ట్ చేసేది మనకి ఇక్కడ అప్రాప్రియేట్ ల్యాబొరేటరీ అని చెప్తాం. సెక్షన్ 2(1)(b) కంప్లైనెంట్ ఇంక్లూడ్స్ ఏ కన్జ్యూమర్, ఎనీ రిజిస్టర్డ్ వాలంటరీ కన్జ్యూమర్ అసోసియేషన్, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ లీగల్ హైర్స్ ఆఫ్ ది కన్జ్యూమర్. సో కంప్లైనెంట్ అంటే ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉంటారో వాళ్ళని కంప్లైనెంట్ అంటాం. సో అతను కన్జ్యూమర్ అవుతాడు. ఇంకా వాలంటరీ కన్జ్యూమర్ అసోసియేషన్స్ అనేవి 1956లో రికగ్నైజ్డ్ అయ్యి ఉండాలి. సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా కంప్లైనెంట్ అవ్వచ్చు. అండ్ లీగల్ హైర్స్ ఆఫ్ ది కన్జ్యూమర్, ఒకవేళ కన్జ్యూమర్ గనక కంప్లైనెంట్ కాని సిచ్యువేషన్ గనక జరిగితే అతను లీగల్ హైర్స్ కానీ లేకపోతే అతన్ని రిప్రజెంట్ చేస్తూ వేరెవరైనా కూడా కంప్లైనెంట్గా ఉండొచ్చు అండర్ సెక్షన్ 2(1)(b). 2(1)(c) కంప్లైంట్. సో ఫస్ట్ మనం అప్రాప్రియేట్ ల్యాబొరేటరీ, ఆ తర్వాత కంప్లైనెంట్, తర్వాత కంప్లైంట్. అన్ ఎలిగేషన్ ఇన్ రైటింగ్ రిగార్డింగ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్, డిఫెక్ట్ ఇన్ గూడ్స్, deficiency in services and hazardous goods being offered for sale. ఒక ఎలిగేషన్ అంటే వివాదము. ఇన్ రైటింగ్ అది ఎలా ఉండాలంటే రిటర్న్గా ఇవ్వాలి. రిగార్డింగ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ రైటింగ్లో ఇవ్వాలి. దేని గురించి రైటింగ్ ఉండాలంటే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్, వ్యాపార చట్టానికి విరుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని ఇండికేట్ చేయాలి. తర్వాత ఇంకా డిఫెక్ట్స్ ఇన్ గూడ్స్, వస్తువుల నాణ్యతలో లోపాన్ని. డిఫిషియన్సీ ఇన్ సర్వీసెస్, వాళ్ళు సర్వీస్ ఇచ్చేటప్పుడు నాణ్యత లేని సర్వీసెస్ని
ఆర్ హజార్డస్ గూడ్స్ బీయింగ్ ఆఫర్డ్ ఫర్ సేల్. అంటే భయంకరమైనటువంటివి, ప్రమాదకరమైనటువంటి ఈ వస్తువులను ఆఫర్ చేసినప్పుడు కూడా మనం కంప్లైంట్ వాటి గురించి ఇవ్వచ్చు. 2(1)D కన్జ్యూమర్. ఏ కన్జ్యూమర్ హూ బైస్ గూడ్స్ ఆర్ హైర్స్ ఏ సర్వీసెస్ ఫర్ కన్సిడరేషన్ బట్ ఎక్స్క్లూడింగ్ దోస్ హూ ఆబ్టైన్ దెమ్ ఫర్ రీసేల్ ఆర్ కమర్షియల్ పర్పసెస్ unless for earning a livelihood through self-employment. This is very important point. కన్జ్యూమర్ అనేవాళ్ళు ఎవరిని కన్జ్యూమర్ అంటారంటే, ఒక పర్సన్ వస్తువుల్ని కొంటాడు ఆర్ హైర్స్ ఏ సర్వీస్, తను వేరే వాళ్ళ కోసం హైర్ చేసుకుంటాడు ఫర్ కన్సిడరేషన్. ఇట్ కెన్ బి ఓన్లీ ఫర్ ఎజ్ మనీ, బట్ ఎక్స్క్లూడింగ్ దోస్ హూ ఆప్టైన్ దెన్స్ ఫర్ రీసేల్ కమర్షియల్, వేరే వాళ్ళకి అమ్మటానికి తీసుకునేటప్పుడు వాళ్ళని కన్జ్యూమర్ అన్నారు. అలాగే లైవ్లీహుడ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళని కూడా అన్లెస్ ఫర్ ఎర్నింగ్ ఏ లైవ్లీహుడ్ త్రూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అంటే వీళ్ళు రీసేల్ చేసే వాళ్ళు కన్జ్యూమర్ దానిలోకి రారు. 2(1)D. Section 2(E) Consumer dispute. A dispute where the person against whom a complaint is made denies the allegations. Consumer dispute అంటే ఒక డిస్ప్యూట్, ఒక వివాదం, వేర్ ద పర్సన్ అగెనెస్ట్ whom a complaint is made denies the allegations. ఎప్పుడైతే ఎవరన్నా వచ్చి కంప్లైంట్ చేస్తున్నప్పుడు అది నాకు దాంతో సంబంధం లేదని ఎవరైతే పర్సన్ ఉంటుందో అప్పుడు డిస్ప్యూట్ అనేది కన్జ్యూమర్ డిస్ప్యూట్ అవుతుంది. కన్జ్యూమర్ జనరల్గా గూడ్స్కి అగెనెస్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్కి కానీ లేకపోతే వీళ్ళకి అగెనెస్ట్గా కంప్లైంట్ ఇవ్వటం జరుగుతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు మాకు ఇది మా మిస్టేక్ కాదనో మా నెగ్లిజెన్స్ కాదనో చెప్పినప్పుడు మనకి డిస్ప్యూట్ అనేది రేజ్ అవుతుంది. దిస్ ఈస్ ద సెక్షన్ 2(1)F. డిఫెక్ట్. ఎనీ ఫాల్ట్ or imperfection in the quality, quantity, potency, purity or standard of goods. Any fault or imperfection. దానిలో డిఫెక్ట్ అంటే ఏంటంటే, డిఫెక్ట్ని ఎలా డిఫైన్ చేశారు? 2(1)F కింద డిఫైన్ చేశారు. ఎనీ ఫాల్ట్ ఆర్ ఇంపర్ఫెక్షన్ ఇన్ ద క్వాలిటీ. మనం ఒక క్వాలిటీని, ఒక బ్రాండెడ్ని తీసుకున్నప్పుడు ఆ క్వాలిటీ దానికి తగ్గట్టుగా లేనప్పుడు, క్వాంటిటీ కూడా, అండ్ మనం ఒక లీటర్ ఆయిల్ అని తీసుకున్నాం కానీ అందులో లీటర్ లేదు. పొటెన్సీ కరెక్ట్గా లేదు. ప్యూరిటీ బాగాలేదు. స్టాండర్డ్స్ ఆఫ్ ది గూడ్స్ ప్రాపర్గా ప్రిస్క్రైబ్ చేసినట్టుగా స్టాండర్డ్స్ దానిపైన లేవు. సో 2(1)F డిఫెక్ట్ అంటాం. 2(1)G డిఫిషియన్సీ. ఎనీ ఫాల్ట్ ఆర్ ఇన్ఎడిక్వసీ ఇన్ ద క్వాలిటీ ఆర్ మేనర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ సర్వీస్. ఇక్కడ డిఫెక్ట్ అండ్ డిఫిషియన్సీ 2 డిఫరెంట్ థింగ్స్. డిఫెక్ట్ అంటే మనం కొనేటటువంటి గూడ్స్లో ఉండేది డిఫెక్ట్ ఐటమ్స్, డిఫెక్ట్ గూడ్స్ అంటాం. సర్వీస్లో వచ్చేది డిఫిషియన్సీ. 2(1)G. 2(1)O services like banking, insurance, transport and housing constructions, excluding those rendered free of charge or under a contract of personal service. దీన్ని సర్వీసెస్ కింద వీటిని కన్సిడర్ చేస్తాం. 2(1)OO spurious goods and services. Goods are services claimed to be genuine but are not. Spurious goods and services. 2(1)OO goods and services claimed to be genuine but are not. వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ జనరల్గా క్లెయిమ్ చేసుకుంటారు జెన్యూన్ అని, బట్ అవి జెన్యూన్ కాదు. అంటే బ్రాండెడ్ ఐటమ్స్ కింద సేల్ చేస్తుంటారు కానీ అవి కావు. 2(1)OO. Section 2(NNN) restrictive trade practices. A practice that manipulates prices or affects that flow of supplies to impose unjustified cost on consumers. అంటే ఒకళ్ళకి ఒక ప్రైజ్ ఇస్తున్నారు, వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఇంకో ప్రైజ్ ఇస్తున్నారు. ఇట్లా జరగటాన్ని రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ అంటారు. అందరికీ ఒకే రేట్ ఇవ్వకుండా ట్రేడ్ చేస్తే గనక 2(NN) 2(R) unfair trade practice. Deceptive practices like making false representations about the standards of the quality of the goods and services. అంటే 2(R) అంటే అన్ట్రేడ్ ప్రాక్టీస్. అంటే మిస్రిప్రజెంటేషన్ చేస్తుంటారు, ఫాల్స్ రిప్రజెంటేషన్ చేస్తుంటారు, ఉన్నది లేనట్టుగా చెప్పి గూడ్స్ అమ్మటానికి ట్రై చేస్తారు. సో దీస్ ఆర్ కాల్డ్
అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్. అన్ఫేర్లో ఏముంటుందంటే మేకింగ్ ఫాల్స్ రిప్రజెంటేషన్స్ ఉంటుంది. అబౌట్ ద స్టాండర్డ్ క్వాలిటీ గురించి చెప్తారు. క్వాలిటీ అండ్ ఆల్సో సర్వీసెస్ గురించి చెప్తారు. రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్లో సెక్షన్ 2 లో మ్యానిపులేట్ ప్రైసెస్ తగ్గించటం కానీ పెంచటం కానీ దట్ ఎఫెక్ట్స్ ఫ్లో ఆఫ్ సప్లైస్ టు ఇంపోజ్ అన్జస్టిఫైడ్ కాస్ట్ ఆన్ కన్జ్యూమర్స్. అన్జస్టిఫైడ్ కాస్ట్, ఇప్పుడు మనకి సప్లై లేదని తెలిసినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు సడన్ గా కాస్ట్ అనేది రేజ్ చేయటం జరుగుతుంది. యాక్చువల్లీ ఎంఆర్పి కన్నా కూడా ఎక్కువ లేకపోతే తక్కువ అట్లా అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. సో దిస్ ఈస్ కాల్డ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్. ఇట్లాంటి సిచ్యువేషన్ లో సెక్షన్ 2 తీసుకుంటాం. సెక్షన్ 2 ఆర్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్. అన్ఫేర్ ట్రేడ్ మిస్రిప్రజెంటేషన్, false representation about the standard of or quality of the goods and services. So section 3, part of preliminary aspects. Chapter 2, Consumer Protection Council, section 4 to 8. Section 4, Vinyogadarula Rakshana and Mandali. Section 4, Constitution of Central Consumer Protection Council. Empowers the central government to establish the central కౌన్సిల్ టు ప్రొటెక్ట్ ద కన్జ్యూమర్ రైట్స్. వినియోగదారుల హక్కులను కాపాడటానికి కేంద్ర మండలిని ఏర్పాటు చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సెక్షన్ 5, ప్రొసీడ్యూర్ ఫర్ మీటింగ్స్ ఆఫ్ ది సెంట్రల్ కౌన్సిల్ స్పెసిఫైస్ దట్ ద కౌన్సిల్ షల్ మీట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ ఇయర్. ఈ మండలి కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా సరే సమావేశం కావాలని సూచిస్తుంది. జనరల్గా వాళ్ళు కలుస్తూనే ఉంటారు, మీటింగ్స్ పెట్టుకుంటూనే ఉంటారు, ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తుంటారు కేసెస్ని, కన్జ్యూమర్ ప్రాబ్లమ్స్ని. సో అట్లీస్ట్ 1 అనేది రూల్. సో సెక్షన్ 6, ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది సెంట్రల్ కౌన్సిల్, అవుట్లైన్స్ ది గోల్స్ సచ్ యాజ్ రైట్ టు సేఫ్టీ, ఇన్ఫర్మేషన్, చాయిస్ అండ్ రిడ్రెసల్. రిడ్రెసల్ అంటే భద్రత, సమాచారం, ఎంపిక మరియు పరిష్కారం వంటి వినియోగదారుల హక్కుల లక్ష్యాలను వివరిస్తుంది. ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది సెంట్రల్ కౌన్సిల్, సెక్షన్ 6. సో అవుట్లైన్స్ ఆఫ్ ది గోల్స్ సచ్ యాజ్ ద రైట్ టు సేఫ్టీ, ఇన్ఫర్మేషన్, చాయిసెస్ అండ్ రిడ్రెసల్. Section 7, the State Consumer Protection Council provides the establishment of the council at the state level. రాష్ట్ర స్థాయిలో వినియోగదారుల మండళ్ల ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 8 and 8B, 8A and 8B, the District Consumer Protection Council deals with the constitution and objects of the council of the district level. జిల్లా స్థాయిలో మండల నిర్మాణం మరియు వాటి లక్ష్యాల గురించి వివరిస్తుంది. చాప్టర్ 3, కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ ఏజెన్సీస్, వినియోగదారుల వివాదాల పరిష్కార సంస్థలు. సెక్షన్ 9, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ ఏజెన్సీస్ establishes 3-tier system, డిస్ట్రిక్ట్ ఫోరం, స్టేట్ కమిషన్ అండ్ నేషనల్ కమిషన్. ఇది 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. జిల్లా ఫోరం, రాష్ట్ర కమిషన్ అండ్ జాతీయ కమిషన్. సెక్షన్ 10, కంపోజిషన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఫోరం deals the qualifications of the president, district judge and 2 other members. జిల్లా ఫోరం అధ్యక్షుడిగా డిస్ట్రిక్ట్ జడ్జి ఉంటారు మరియు ఇతర 2 సభ్యులతో ఇది వివరిస్తుంది. సెక్షన్ 10. సెక్షన్ 11, jurisdiction of the district forum. It handles complaints where the value of goods and services are not exceed or below 20 lakhs. వస్తువులు, సేవలు మరియు పరిహారం విలువ 20 లక్షల రూపాయలు మించని ఫిర్యాదులను డిస్ట్రిక్ట్ ఫోరం తీసుకుంటుంది. సెక్షన్ 11. సెక్షన్ 12, మేనర్ ఇన్ విచ్ కంప్లైంట్ షెల్ బి మేడ్, డిస్క్రైబ్స్ హౌ కన్జ్యూమర్ రికగ్నైజ్డ్ అసోసియేషన్ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్. వినియోగదారుడు లేదా గుర్తింపు పొందిన సంస్థ ఫిర్యాదును ఎలా దాఖలు చేయాలో వివరిస్తుంది. సెక్షన్ 12. సెక్షన్ 13, ప్రొసీడ్యూర్ ఆన్ అడ్మిషన్ ఆఫ్ ఎ కంప్లైంట్, outlines the process of testing goods, laboratories and hearing opposite party. ప్రయోగశాలలో వస్తువులను పరీక్షించడం మరియు అవతలి పక్షాల వాదనలు వినే ప్రక్రియను సెక్షన్ 13 వివరిస్తుంది. సెక్షన్ 14, ఫైండింగ్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఫోరం, పవర్స్ టు ఆర్డర్ రిమూవల్ ఆఫ్ డిఫెక్ట్స్,
రీప్లేస్మెంట్ ఆఫ్ గూడ్స్ ఆర్ పేమెంట్ ఆఫ్ కాంపన్సేషన్. లోపాలను తొలగించడం, వస్తువులను మార్చడం లేదా పరిహారాలను చెల్లించాలని సెక్షన్ 14 అధికారులను గురించి చెప్తుంది. సెక్షన్ 15 అపీల్స్ అగైన్స్ట్ డిస్ట్రిక్ట్ ఫారం ఆర్డర్స్. అగ్రీవ్డ్ పార్టీస్ కెన్ అపీల్ టు ద స్టేట్ కమిషన్ విత్ ఇన్ 30 days. జిల్లా ఫోరం తీర్పుపై అసంతృప్తి ఉన్నవారు 30 రోజుల్లో రాష్ట్ర కమిషన్ అపీల్ చేయవచ్చు. ఇది జనరల్ రూల్ ఫర్ జడ్జ్మెంట్స్. సెక్షన్ 16 కంపోజిషన్ ఆఫ్ ది స్టేట్ కమిషన్ డిఫైన్స్ ద స్ట్రక్చర్ హెడెడ్ బై ఏ పర్సన్ హూ హ్యాస్ బీన్ ఏ హైకోర్ట్ జడ్జ్. హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఉండే రాష్ట్ర కమిషన్ నిర్మాణం గురించి తెలుపుతుంది. సెక్షన్ 16. సెక్షన్ 17 జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది స్టేట్ కమిషన్ హ్యాండిల్స్ క్లెయిమ్స్ బిట్వీన్ 20 lakhs and 1 crore. 20 లక్షల నుండి 1 కోటి రూపాయల మధ్య ఉండేటటువంటి ఫిర్యాదులను ఇది పరిష్కరిస్తుంది. స్టేట్ కమిషన్ అండర్ సెక్షన్ 17. సెక్షన్ 19 అపీల్స్ అగైన్స్ట్ స్టేట్ కమిషన్ ఆర్డర్స్. అపీల్స్ గో టు నేషనల్ కమిషన్ విత్ ఇన్ 30 days. సెక్షన్ 20 రాష్ట్ర కమిషన్ తీర్పుపై 30 రోజుల్లోపు జాతీయ కమిషన్కి అప్పీల్ చేయవచ్చు. సెక్షన్ 20 కంపోజిషన్ ఆఫ్ నేషనల్ కమిషన్ హెడెడ్ బై సుప్రీం కోర్ట్ జడ్జ్ విత్ అట్లీస్ట్ 4 other members. సుప్రీంకోర్టు న్యాయమూర్తి మరియు కనీసం 4 సభ్యులతో కూడిన జాతీయ కమిషన్ గురించి వివరిస్తుంది. సెక్షన్ 21 జ్యూరిస్డిక్షన్ ఆఫ్ నేషనల్ కమిషన్ హ్యాండిల్స్ క్లెయిమ్స్ ఎక్సీడింగ్ 1 crore. 1 కోటి రూపాయల కంటే ఎక్కువ విలువైన ఫిర్యాదులను ఇది స్వీకరిస్తుంది. సెక్షన్ 23 అపీల్ టు సుప్రీం కోర్ట్. ఫైనల్ అపీల్స్ అగైన్స్ట్ నేషనల్ కమిషన్ ఆర్డర్స్ టు ద సుప్రీం కోర్ట్. జాతీయ కమిషన్ తీర్పులపై చివరి అప్పీల్ సుప్రీంకోర్టులో చేయవచ్చు. సెక్షన్ 24A లిమిటేషన్ పీరియడ్. ఏ కంప్లైంట్ మస్ట్ బి ఫైల్డ్ విత్ ఇన్ 2 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ డిస్ప్యూట్ ఎరోస్. వివాదం తలెత్తిన నాటి నుండి 2 ఏళ్లలోపు ఫిర్యాదు చేయాలి. సెక్షన్ 25 and 27 ఎన్ఫోర్స్మెంట్ అండ్ పెనాల్టీస్ డీల్స్ విత్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఆర్డర్స్ అండ్ పెనాల్టీస్, ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్స్ ఆర్ నాన్ కంప్లయన్స్. తీర్పుల అమలు మరియు ఆదేశాలను పాటించని వారికి శిక్షలు, జైలు శిక్ష లేదా జరిమానా గురించి వివరిస్తుంది. చాప్టర్ 4 మిస్లీనియస్ ఇతర నిబంధనలు. సెక్షన్ 28 ప్రొటెక్షన్ ఆఫ్ యాక్షన్ టేకెన్ ఇన్ గుడ్ ఫెయిత్. ప్రొటెక్ట్స్ మెంబర్స్ అండ్ ఆఫీసర్స్ ఫ్రమ్ లీగల్ యాక్షన్ అండ్ డ్యూటీస్ పర్ఫార్మ్డ్ హానెస్ట్లీ. నిజాయితీగా విధులు నిర్వర్తించే సభ్యులను చట్టపరమైన చర్యల నుండి రక్షిస్తుంది. సెక్షన్ 28. సెక్షన్ 29A వేకెన్సీస్ నాట్ టు ఇన్వాలిడేట్ ఆర్డర్స్. ఆర్డర్స్ ఆర్ నాట్ ఇన్వాలిడ్ జస్ట్ బికాస్ ఆఫ్ వేకెన్సీ ఇన్ ద ఫోరం. కమిషన్ సభ్యుల ఖాళీలు ఉన్నంత మాత్రాన ఇచ్చిన తీర్పులు చెల్లవని అనలేము. సెక్షన్ 31 రూల్స్ టు బి లేడ్ బిఫోర్ పార్లమెంట్. ఆల్ రూల్స్ మేడ్ under this act must be presented to parliament or state legislature. ఈ చట్టం కింద చేసే అన్ని విషయాలను, నియమాలను పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ ముందు ఉంచాలి.